హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. శనివారం 1వ తారీఖు జూన్ నెల. మనం చింతలపూడిలో ఉన్నాము. హనుమాన్ జయంతి కార్యక్రమాన్ని రంగరంగ వైభవంగా ప్రతి గ్రామంలోనూ ప్రతి దేవాలయంలోనూ అన్ని చోట్ల కూడా చాలా చక్కగా జరుపుకుంటున్నాము. సో మా అందరి మీద హనుమంతుడు దయ అనేది ఎల్లప్పుడూ ఉండాలి. దానికోసం చిన్న హనుమంతుడు ప్రార్థన చేద్దాము. తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నం ఆస్తాయ దుఃఖక్షయ కరో భవాత్. ఓం నమో హనుమతే నమః. ఈ భాస్కర్జీ, ఇందో అమ్మ, వీళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు. సుష్మా అమ్మ, శ్రీరాము, కాశీ, విశ్వనాథ్, ఈ పిల్లలు కూడా వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక డ్యామ్ కూడా విజిట్ చేసి ఇక్కడ నుంచి మంకోల్ దగ్గర అద్భుతమైన ఒక లొకేషన్ మర్రి చెట్టు దగ్గరకు వచ్చాము. ఇది చాలా మహిమాన్వితమైన మర్రి చెట్టు. ఇక్కడ కాసేపు గడపడం అనేది ఇక్కడ ఎంతో వైబ్రేషన్ మనకి చాలా విస్తీర్ణంలో ఎంతో కాలం నుంచి ఇక్కడ చాలా పెద్దదైంది ఇది. ఈ మర్రి చెట్టు మీద వీళ్ళందరూ కూడా పిల్లలు, శ్రీరామ్ అనమాట, ఎలా పాకుతున్నారు చూడండి. చాలా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా పిల్లలు. ఈ కాశీ, విశ్వనాథ్ ఈ చక్కగా ఎక్కాడు చెట్టు మీద ఎక్కి వీళ్ళు ఆడుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. నేచురల్ లైఫ్ వాళ్ళకి పిల్లలకి ఇస్తూ ఉంటే వాళ్ళకి ఒక మెమరీస్ సహజమైన స్థితిలో వాళ్ళు జీవిస్తుంటారు. ఇక్కడ కల్చరు, ఇక్కడ వాతావరణము, ఈ పరిస్థితులతో వాళ్ళకి కలిసిపోయి ఉంటారు. మనము మన 5 ఎలిమెంట్స్తో మనకి నేచర్తో కనెక్ట్ అయి ఉంటాం. పిల్లల్ని గమనిస్తూ ఉంటే చాలా వాళ్ళు ఆ జాయ్ని, హ్యాపీనెస్ని అట్లీస్ట్ మనం వాళ్ళ దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. వాళ్ళ మైండ్ చాలా ప్యూర్గా ఉంటుంది. చూడండి కాశీ విశ్వనాథ్ ఎలా వాకింగ్ చేసుకుంటా సింపుల్గా హ్యాపీగా వెళ్తున్నాడు. ఫ్లెక్సిబుల్గా బాడీ ఉంటుంది. మైండ్ స్టేటు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. వెరీ చాలా గ్రేట్. శ్రీరాము పైగా ఇంత జాయ్ ఎక్కడికి వస్తుంది పిల్లలకి. కొంత సమయాన్ని మనం ఇట్లాంటి ప్రకృతి దగ్గరికి తీసుకెళ్ళటం, ప్రకృతితో గడిపేదానికి ఇక్కడికి ఇందో అమ్మ పారేసుకొచ్చాము. ఇక్కడికి ఇక్కడ టిఫిన్, బ్రేక్ఫాస్ట్ అందరూ కూడా ఉదయం వచ్చాము. ఇడ్లీలు, దోశలు ఇట్లాంటి కూడా చూడండి. ఓడలు ఎంత బాగున్నాయో. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా రండి. ఏరియాలోగానే విజిట్ చేస్తే చూడండి ఓడలతో ఎంత ఆడుకుంటున్నారు. జస్ట్ మంకోలుకి దగ్గరలోనే, ఇక్కడ ఎవరినాడు చెప్తారు, మంకోలు స్టాప్లో తమిళ రిజర్వాయర్ దగ్గరలో ఉంది మంకోల్ అనే ఊర్లో. చంద్రపూడికి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఒకసారిగా విజిట్ చేయండి. ఇక్కడ మామిడి చెట్టు ఎక్కుతున్నారు వీళ్ళు హైదరాబాద్లో ఉంటుంటారు. హైదరాబాద్ నుంచి వచ్చారు. వీళ్ళకి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. సుష్మమ్మ ఫోటోలు తీస్తుంది వాళ్ళ పిల్లల్ని. చెప్తున్నారు అసలుకి సో వీడియోని ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. తప్పనిసరిగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ సపోర్ట్ ఎప్పుడు కూడా నాకు ఉండాలని కోరుకుంటున్నాను. మరిన్ని మంచి మంచి వీడియోస్తో ఇంకా చక్కగా తీసి ప్రజెంట్ చేస్తున్నాను. లైక్ చేయండి, ప్లీజ్ కామెంట్, ప్లీజ్ షేర్.